నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలోని మెయిన్ రోడ్ బంగారుకోట్ల బజార్లో వాహనాల రద్దీ పెరిగిపోయిందని వాహనాలు పెట్టుకోవడానికి ప్రత్యేక స్థలం చూపించాలని పలువురు పట్టణవాసులు మంత్రి నాదెండ్ల మనోహర్ ను కోరారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పాత శివాలయం నుంచి వీనస్ టాకీస్ సెంటర్ వరకు పర్యటించారు. కాల్వలో మురుగు ముందుకు కదలకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై ఉంటుందని కొత్త కాల్వలు నిర్మించాలని స్థానికులు మంత్రిని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ఇప్పటికే పట్టణంలోని కాల్వలో పెద్ద ఎత్తున పుడికతీత పనులు నిర్వహించడంతో వర్షం నీరు వేగంగా పట్టణం వెలుపలకు చేరుతుందన్నారు. కమిషనర్ బండి శేషన్న, డిఎస్పీ జనార్దనరావు పాల్గొన్నారు. వెండర్స్ చాలా మంది బండి దోసుకొని దానివల్ల మీకు రోడ్ల మీద అంతా ఉన్న 30-40 అడుగుల రోడ్డు కూడా 15 తగ్గిపోతుంది. దాని మీద పెట్టి కొంచెం వాళ్ళకి జాగ్రత్తగా కొంచెం ఎడ్యుకేట్ చేసి ఇవి మనం చేస్తేనే మనకి, ఎందుకంటే నేను కాదు 2004 చెప్తూనే ఉన్నాను. మేము 10 అడుగులు లోపలికి వచ్చి షాపులు కొట్టడం అనేది చాలా పొరపాటు. అది చేయకూడదు. రోడ్ వైడింగ్ చేస్తే ట్రాఫిక్ సమస్య పోతుంది కూడా అది రాంగ్. దానివల్ల కాదు, ఇవి నియంత్రించుకోవాలి. ఇవి కొంచెం జాగ్రత్త. గాంధీ చౌక్లో వచ్చారు అందరూ, అందుకని అందరూ వచ్చి చూస్తున్నారు. పొద్దున ఒక ఆమె వచ్చి ఏడుస్తూ ఉంది. దాదాపు 10 నిమిషాలు డిఎస్పీ గారి నుంచి పునాదులు గవర్నమెంట్కి ఇచ్చిన గవర్నమెంట్ బాధ్యత తీసుకునేది. ఎవరో ప్రైవేట్ వ్యక్తి ఇవాళే చెప్పాను, కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా లోపల అయిపోయి చెప్పాను. ముందు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. మనం భయపెట్టించి కనీసం కొన్నైనా మొదలు పెట్టేటట్టు ప్రయత్నం చేస్తాం. దాదాపు 4,000 మంది అట్లా మరి మీరు ఇంకా సీను మీద సార్ నేను చెప్పినా కూడా మీరు దాన్ని యాక్షన్ చేయకూడదు. నాకు మీరు ఎల్లుండి కల్లా వాళ్ళని తీసుకొచ్చి లోపల వేయకపోతే పద్ధతే కాదు. అట్టించడు రావాలంట. ట్రాఫిక్ సమస్య అనుకుంటున్నారు. ట్రాఫికే కాదు అది. రోడ్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ రోడ్ నేరో. మీరు ఎలక్షన్ ముందు డేట్ బిలాంగ్ చేయకుండా వచ్చారు. మొత్తం పార్టీ కార్యకర్త ఆయన పక్కన పెట్టాను. జిల్లా కలెక్టర్ ఇన్సూరెన్స్ అధికారులతో సంప్రదించి అగ్ని బాధిత పసుపు రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని సబ్ కలెక్టర్ సంజన సింహ పసుపు రైతులకు భరోసా ఇచ్చారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. జనవరి 19న జరిగిన అగ్ని ప్రమాదంతో పాటు ఇటీవల వచ్చిన వరదల కారణంగా పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారని తమ ఆవేదన వెలిబుచ్చారు. జూలై 10న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కె అచ్చెన్నాయుడు సమక్షంలో
క్వింటాకు 7,000 ఇచ్చే విధంగా ఒప్పందం జరిగిందని తెలిపారు. ఒప్పందం సమయంలో క్వింటా ధర 14,000 ఉన్నా గానీ 7,000కే ఒప్పుకున్నాం గానీ ఇంతవరకు డబ్బు చేతికి అందకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అటు అగ్ని ప్రమాదం, ఇటు వరద ప్రమాదంతో రైతులు అప్పుల పాలు అయ్యారని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ చొరవ చేసి సాధ్యమైనంత త్వరగా పరిహారం డబ్బు ఇప్పించేటట్లు చూడాలని విజ్ఞప్తి చేశారు. రైతులు, కౌలు రైతులకు అన్నదాత పెట్టుబడి సాయం 20,000 ఇవ్వాలని, భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా వాస్తవ సాగుదారులకు పంట నష్టం అందించాలని, అన్నవరపు లంక, బొమ్మవానిపాలెం డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేసి కొత్తగా ₹1,00,000 రుణం ఇవ్వాలని, 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, పసుపు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జొన్న శివశంకరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి, బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్యలు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇంకా నాదిళ్ల చంద్రశేఖరరావు, సురేంద్ర, రవి, అంకిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, చందు సత్యనారాయణ, కోడూరి ఆంజనేయులు, వై బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పసుపు రైతుల సమస్యలతో పాటు ఈ వరద ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అట్లాగే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కూడా ఈ ప్రతినిధి బృందం తిరగటం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే రైతాంగానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని ప్రభుత్వం ఏమాత్రం కూడా భర్తీ చేసే పరిస్థితి కానరావట్లేదు. ఏదో చిల్లర పైసలు ఇదిలిచ్చినట్టు 10,000, 14,000 ఏ మూలకి రాని పరిస్థితుంది. ఇవాళ పంట మొత్తం ఒక్కొక్క ఎకరానికి ₹25,000 పైన పెట్టుబడి పెట్టిన వరి రైతులు ఇవాళ రెండో పైరు ఏమి వేయటానికి చేయటానికి కూడా వీలుగాని పరిస్థితి. మన ఆపేట, కాజీపేట, తర్వాత కొలకలూరు ఈ ప్రాంతంలో కూడా పర్యటిస్తే మొత్తం ఏమీ కనపట్ల. అందుకని ఈ నష్టపరిహారాన్ని ప్రభుత్వం పెంచాలనేది మా డిమాండ్. రెండవది, ఇవాళ కందా, పసుపు, అరటికి 14,000 అంటే అసలు దాన్ని చేను శుభ్రం చేసుకోవటానికి కూడా రాని పరిస్థితి. అందుకని మేము పంటల బట్టి అది కంద, అరటి, పసుపు, తమలపాకు, కూరగాయలు దాన్ని బట్టి 50,000 నుంచి ₹1,00,000, ₹1,50,000 ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే కానీ రైతు మళ్ళీ తిరిగి వ్యవసాయం చేయని పరిస్థితి. జనవరి 19వ తేదీన పసుపు కాలిపోయి 1,00,000 బస్తాలు పసుపు కాలిపోయి అగ్నికి ఆగుతైంది. ఆ తర్వాత జనవరి 20వ తేదీ నుండి మొదలుపెట్టి మన జూలై 10వ తేదీ వరకు అనేక ఆందోళనలు, పోరాటాలు చేసిన ఫలితంగా చివరికి ఒక ప్రభుత్వ మంత్రివర్గం మంత్రి గారితో ఒక అగ్రిమెంట్ సమక్షంలో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ప్రతి క్వింటాకు ₹7,000 రైతుకి ఇచ్చే విధంగా మాట్లాడుకున్నాం. అగ్రిమెంట్ జరిగింది. కానీ ఇప్పుడు దాదాపు 2 నెలల 15 రోజులు అవుతున్నా దాని గురించి ఎంతవరకు రైతులకు ఎలాంటి సమాచారం లేదు. ఈ మధ్యన అడిగితే ఇన్సూరెన్స్ వాళ్ళు అకౌంట్ మామూలుగా అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పారు. అకౌంట్ ఓపెన్ చేసింది తెలియదు, ఓపెన్ చేయింది తెలియదు. అసలు డబ్బులు ఎప్పుడు వస్తాయనే ఇదిలో రైతాంగం ఆందోళన ఉంది. దీనికి తోడు పులి మీద పుట్టలాగా ఇటీవల మొదటి వారంలో 1వ తారీఖు వచ్చిన వరదలు, కృష్ణానది వరదల్లో ఏ రైతులైతే పసుపు కాలిపోయి ఆర్థికంగా నష్టపోయారో అదే రైతులు మళ్ళీ వాళ్ళ పసుపు పంట కోల్పోయి దిక్కుదాసం తీసులో ఉన్నారు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జనవరి 19న పసుపు అగ్నికి ఆహుతయింది. ఆ సందర్భంలో ఆందోళన చేసిన ఫలితంగా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్లో క్వింటాకు ₹7,000 రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అగ్రిమెంట్ జరగడం జరిగింది. ఆ అగ్రిమెంట్ పూర్వాపరాలు జరుగుతున్న పరిస్థితులలో ఏం జరుగుతూ ఉందని చెప్పేసి ఈరోజు నూతనంగా వచ్చిన సబ్ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి ఆమె నుంచి మాకు సహాయ సహకారం అందించాలని చెప్పేసి కోరాం. ఆమె కూడా సానుకూలంగా స్పందించి ఇవాళ ₹13,000-14,000 పసుపు కింటా ధర ఉంది. ఆ క్రమంలోనే మేము ₹7,000 మాత్రం సగం మాత్రం అడుగుతూ ఉన్నారు. మీది న్యాయమైన కోరికే. తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో మహాయాగం నిర్వహించారు. తెనాలి వైకుంఠపురంలో జరిపిన ఈ మహాయాగంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి నాదెండ్ల మనోహర్కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తొలుత దేవాలయంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం యాగంలో పాల్గొన్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మహాయాగం చేపట్టామని చెప్పారు. 100 ఏళ్ల నుండి స్వామివారికి లడ్డూ రూపంలో అందించే మహాప్రసాదం కోట్లాది భక్తులు భక్తిభావంతో హృదయానికి అద్దుకుని స్వీకరిస్తారని, తిరుమల దేవస్థానం విషయంలో కేవలం అహంకారంతో చేసిన పనులని మంత్రి నాదెండ్ల ఆరోపించారు. పాలకులు స్వార్థాల కోసం ఆలయాలను ఉపయోగించుకుంటున్నారని, గత పాలకులు తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకునే శ్రద్ధ లడ్డూ తయారీపై చూపలేదన్నారు. టీటీడీ ప్రక్షాళన జరగాల్సిన సమయం ఆసన్నమైందని, గతంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ టీటీడీలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై అనేకసార్లు బహిరంగంగానే వ్యక్తపరిచి నిరసనలు చేపట్టడం జరిగిందని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి చెలామణి చేస్తున్న వ్యక్తులను మార్చమని డిమాండ్ చేశామని, 100% రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు ఉద్యోగుల నియామకాలు, దేవునిపై భక్తి, నమ్మకం, ఆలయ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే వారిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆమోదించారని, ఏ మతమైనా, మసీదైనా, క్రిస్టియన్ అయినా వారు నమ్ముకున్న దేవుణ్ణి ఎవరు అగౌరవపరిచినా ప్రతి ఒక్కరూ ఇదే రీతిలో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మహాయాగం ద్వారా గతంలో జరిగిన పొరపాట్లను ప్రక్షాళన చేసి ముందుకు వెళతామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి అందించే మహాప్రసాదం ఆ లడ్డూ రూపంలో ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా ఒక గొప్ప భక్తిభావంతో స్వామివారిని తలుచుకుని అద్దుకుని మరి ఆ లడ్డు గురించి ఎంతోమంది ఎదురు చూసే పరిస్థితులు, రోజులు మనం చూస్తూనే ఉన్నాం. ఆ భక్తి భావన ఎందుకు కలిగిందంటే 100 సంవత్సరాల నుంచి మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు అటువంటి కార్యక్రమాల ద్వారా మనందరికీ అందించింది మన సంస్కృతి, మన ధర్మం. ఏ విధంగా మనం కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చామో ఈ రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా గర్వం లేకుండా ఒక అంకిత భావంతో, భక్తి భావంతో సమాజానికి ఉపయోగపడాలనేది అంతిమంగా హిందూ ధర్మం మనందరికీ నేర్పించిన విషయం. ఏమాత్రం స్వార్థం లేకుండా పాలించాల్సిన పాలకులు స్వార్థాల కోసం ఆలయాల్ని ఉపయోగించుకోవడం, ఊహించని విధంగా సంబంధం లేని వ్యక్తుల్ని నియమించి హిందూ ధర్మానికే నష్టం జరిగే విధంగా ఆ ఆలయాల పవిత్రతని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. గత 5 సంవత్సరాలు మనం చూసింది ఏంటంటే ఇక్కడ వ్యక్తిగత విమర్శలని కాదు, ఎవరికైతే ఆ బాధ్యత ఉందో ఆ బాధ్యత కలిగిన వ్యక్తులు ఎంతో జాగ్రత్తగా భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని లక్షల మంది ప్రతిరోజు ఎదురు చూసే ఆ లడ్డు మహాప్రసాదాన్ని ఎంత జాగ్రత్తగా తయారు చేయాలో, వాటికి సంబంధించిన అన్ని సరుకులు నాణ్యమైనవా కావా, సక్రమంగా మనం వాటిని అందించగలుగుతున్నామా లేదా అనే దానిపైన దృష్టి సారించకుండా టికెట్లు అమ్ముకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఒక టీటీడీలో ఉన్న చైర్మనే 3,75,000 టికెట్లు అమ్ముకున్నారంటే 5 సంవత్సరాల్లో అసలు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారితో సమీక్షించినప్పుడు దేవాదాయ శాఖని నేనే ఆశ్చర్యపోయా. కొన్ని సమాచారాలు తెప్పించుకొని చదివి నాకు ఆ ప్రక్షాళన జరగాలనే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చిన ఆదేశాలు గత 5 సంవత్సరాల నుంచి మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో తిరుపతిలో జరుగుతున్న అనవసరమైన కార్యక్రమాలు, ఏ విధంగా నిధులు మళ్లిస్తున్నారో, ఏ విధంగా భక్తులు ఆందోళన వ్యక్తపరిచారో అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగానే వ్యక్తపరుస్తూ వచ్చారు. జనసేన పార్టీ నుంచి కూడా మేము అనేక సందర్భాల్లో అలిపిరిలోనూ తిరుపతిలోనూ వీటి గురించి నిరసనలు తెలిపాం. అధికార యంత్రాంగంలో ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చలామణి చేస్తున్నారో వాళ్ళని మార్చమని కూడా మేము డిమాండ్ చేశాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రధాన ఆలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంప్రోక్షణ, శాంతి యాగం ఇవన్నీ హోమం పూర్తి చేసి ఒక మంచి మనసుతోటి భవిష్యత్తులో ఎటువంటి పొరపాటు జరగకూడదు, అందరం మన బాధ్యత ఏంటి, మనం ఏ విధంగా పనిచేసుకోవాలి, ఏ విధంగా స్వామివారిని మనం కాపాడాలి, భక్తులకి మనం ఇంకా మరింత మెరుగైన సేవలు అందించగలుగుతాం అనే ఆలోచనతోటి ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ఎవరు అగౌరవపరిచినా పొరపాటు చేసినా ఇదే రీతిలో ఖండించి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి వ్యవహరించాల్సిన అవసరం మన భారతదేశంలో ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి గాను దాని ప్రక్షాళన నిమిత్తము దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ మరియు గౌరవ మన మినిస్టర్ గారు అందరం కలిసి సామూహికంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. దీంతో ఆ విధంగా ప్రక్షాళన జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన దేవస్థానాల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగిందండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.